Hello everyone, welcome back to the channel. I hope you're all doing great. Today, let's try to learn English through another small news article. Friends, look at this sentence carefully. We are going to learn an interesting grammar rule from this sentence. So, జాగ్రత్తగా వినండి. స్కీమ్ పేరిట ఎమ్మెల్యే పల్లాకు ఠోకరా. ఫ్రెండ్స్, సాధారణంగా మనం ఈ పదాన్ని ఎలాంటి సందర్భాల్లో వాడతాం? ఎవరైనా మనకి ఏదైనా ఆశ చూపించి డబ్బు విషయంలో కానీ వేరే ఇతర విషయాల్లో మోసం చేసినప్పుడు, చీట్ చేసినప్పుడు మనం ఠోకరా అనే పదాన్ని వాడతాం. సో ఇక్కడ ఎమ్మెల్యే పల్లా వాజ్ డిఫ్రాడెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అ స్కీమ్ పేరిట, ఇన్ ద నేమ్ ఆఫ్ అ స్కీమ్. ఓకే, ఒకవేళ మనం దీనిని ఒక న్యూస్ పేపర్ హెడ్లైన్గా తీసుకోవాల్సి వస్తే ఫ్రాడ్ అగైన్స్ట్ ఎమ్మెల్యే పల్లా ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ స్కీమ్ ఆర్ ఫ్రాడ్ అగైన్స్ట్ ఎమ్మెల్యే పల్లా ఇన్ అ స్కామ్, లేదా ఎమ్మెల్యే పల్లా డిఫ్రాడెడ్ ఇన్ అ స్కామ్. సో ఇలాంటి హెడ్లైన్స్తో మనం చెప్పుకోవచ్చండి. స్కీమ్ పేరిట సైబర్ మోసగాడు ఎమ్మెల్యే నుంచి ₹1,00,000 వసూలు చేసిన ఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎక్కడ? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో. జాగ్రత్తగా వినండి. An incident took place in the jurisdiction of the Jubilee Hills police station where a cyber fraudster collected 1 lakh from an MLA under the guise of a scheme or in the name of a scheme. Friends, if you carefully look at this sentence, you can see two clauses in it. We have two clauses in this sentence. Okay, one is main clause, an incident took place in the jurisdiction of the Jubilee Hills police station, and the other is a relative clause introduced by an adverb where a cyber fraudster collected 1 lakh from an MLA under the guise of a scheme. ఇదేంటండి? ఇది రిలేటివ్ క్లాజ్. రిలేటివ్ క్లాజెస్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? దే ఆర్ యూజ్డ్ టు యాడ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ అ నౌన్ వితౌట్ స్టార్టింగ్ అ కంప్లీట్లీ న్యూ సెంటెన్స్. జాగ్రత్తగా వినాలి. మనం దాన్ని ఎందుకు వాడతాం? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి మనం రిలేటివ్ క్లాజ్ను ఉపయోగిస్తాము. చూడండి, ఇక్కడ ఇందులోని వేర్, ఈ రిలేటివ్ అడ్వర్బ్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది అంటే ఇట్ కనెక్ట్స్ the noun phrase the jurisdiction of the Jubilee Hills police station with the action that happened there. ఒకవేళ మనం ఈ వేర్ అనేటువంటి రిలేటివ్ అడ్వర్బ్ ఉపయోగించకుండా చెప్పాల్సి వస్తే అప్పుడు మనం ఈ క్లాజెస్ని రెండు వేరు సెంటెన్సెస్గా చెప్పాల్సి వస్తుంది. అప్పుడు మనం an incident took place in the jurisdiction of the Jubilee Hills police station అని ఒక సెంటెన్స్, in this jurisdiction a cyber fraudster collected 1 lakh from an MLA in the name of a scheme అంటూ మరొక సెంటెన్స్. ఇలా మనం ఈ రిలేటివ్ అడ్వర్బ్ను ఉపయోగించకుండా, రిలేటివ్ క్లాజ్ను యాడ్ చేయకుండా చెప్పాల్సి వస్తే రెండు సెంటెన్సెస్గా మనం డివైడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అది కరెక్టే, బట్ గ్రామటికల్లీ అది కరెక్టే. కాకపోతే మనం ఈ వేర్ అనేటువంటి ఈ వర్డ్ ఉపయోగించడం ద్వారా యూజింగ్ వేర్ మేక్స్ ద సెంటెన్స్ స్మూతర్ అండ్ అవాయిడ్స్ రెపిటేషన్ ఆఫ్ ఇన్ దిస్ జ్యూరిడిక్షన్. సో ఇన్ దిస్ జ్యూరిడిక్షన్ అనేటువంటి ఏదైతుందో దానిని మనము అవాయిడ్ చేయటానికి మనకు అంటే the reason we use where is to link the place to the event in a concise, natural way. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏంటి, మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాము. అలాగే ఇది మనకు స్మూత్గా, అంటే మనం ఆ ఫ్లో అనేది మిస్ అవ్వకుండా ఉండేలాగా మనం చెప్పడానికి ఈ రిలేటివ్ క్లాజ్ను యాడ్ చేస్తాం మెయిన్ క్లాజ్కి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. An incident took place in the jurisdiction of the Jubilee Hills police station
where a cyber fraudster collected 1 lakh from an MLA under the guise of a scheme. జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్లో నివసించే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఆదివారం ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఎప్పుడు ఫోన్ చేశాడు? ఆదివారం ఉదయం. ఆన్ సండే మార్నింగ్ ఆదివారం ఉదయం జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్లో నివసించే జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డికి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. A person called Jangan MLA Palla Rajeshwar Reddy who lives in Nandagiri Hills, Jubilee Hills. తాను తెలంగాణ ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ అని, తన పేరు అనంతరామరెడ్డి అని పరిచయం చేసుకున్నాడు. He introduced himself as Anantharam Reddy, the Additional Secretary of Finance in the Telangana Government's Finance Department. కేంద్ర ప్రభుత్వ పథకమైన వికసిత్ భారత్లో 10 లక్షల వరకు రుణాలు ఉన్నాయని చెప్పాడు. He stated that loans up to 10 lakhs are available under the central government's Vikasit Bharat scheme. వీటిని 40 మందికి ఇచ్చే అవకాశం ఉందని అన్నాడు. He said there is an opportunity to grant these loans to 40 people. మీ నియోజకవర్గంలో అర్హులైన 40 మంది జాబితా పంపిస్తే ఈ స్కీమ్ కింద మంజూరు చేయిస్తానని చెప్పాడు. He promised to get them sanctioned if a list of 40 eligible people from the constituency was sent. ఈ రోజే చివరి రోజు అని నమ్మించాడు. He convinced the MLA that today was the final deadline. ఒక్కో దరఖాస్తుకు 2500 చొప్పున 1,00,000 అవుతాయని చెప్పాడు. 1,00,000 రూపాయలు అవుతాయని చెప్పాడు. He stated that it would cost 1 lakh at a rate of 2,500 per application. He stated that it would cost 1 lakh at a rate of 2,500 per application. తనకు ఫోన్పే చేయాలంటూ చెప్పడంతో గంట వ్యవధిలోనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సదరు వ్యక్తికి 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. Upon being asked to pay via PhonePe, MLA Palla Rajeshwar Reddy transferred 1 lakh to the person within an hour. Upon being asked to pay via PhonePe, MLA Palla Rajeshwar Reddy transferred 1 lakh to the person within an hour. ఆ తర్వాత కొద్దిసేపటికి తన పిఏను పిలిచి 40 మంది జాబితాను తయారు చేయాలని సూచించారు. Shortly after, he called his PA and instructed him to prepare the list of 40 people. మరో గంట వ్యవధిలోనే ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి
₹1,00,000 పంపించాను, అందాయా అని అడిగారు. Within another hour, he called the actual additional secretary of finance and asked if the 1 lakh had been received. తనకేమి డబ్బులు రాలేదని, ఏం జరిగిందని అసలైన అధికారి ప్రశ్నించారు. The real official questioned what had happened, stating that he had received no such money. The real official questioned what had happened, stating that he had received no such money. దీంతో రాజేశ్వర్ రెడ్డి జరిగిన విషయం చెప్పారు. Following this, Rajeshwar Reddy explained what had occurred or what had happened. ఆ రోజు ఆదివారం ప్రభుత్వ శాఖలకు సెలవని అధికారి చెప్పారు. The official told him that it was Sunday and a holiday for government departments. తాను ఇంటి దగ్గరే ఉన్నానని, మిమ్మల్ని ఎవరో చీట్ చేశారని చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ తిన్నారు. The MLA was shocked when told the official was at home and that someone had cheated him. The MLA was shocked when told the official was at home and that someone had cheated him. మోసపోయానని తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. Realizing he was defrauded, the MLA immediately filed a complaint with the Jubilee Hills police. నకిలీ ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీగా అవతారమెత్తి వికసిత్ భారత్ పథకం పేరుతో ఎమ్మెల్యేను మోసగించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. The police registered a case against the person who impersonated, అంటే వేరొక వ్యక్తిలాగా అవతారం ఎత్తి, ఓకేనా. The police registered a case against the person who impersonated a fake additional secretary to cheat the MLA. They are investigating the case under BNS sections 319, 2, 318, 4 and IT Act sections 66C and 66D. So friends, cyber fraudsters are not sparing even eminent scholars and public representatives. So ordinary people can be deceived very easily. చాలా ఈజీగా మోసపోతారండి. Therefore, no one should share any OTPs or personal details with anyone over the phone. Do not send the money to anyone who asks for it in the name of schemes. Schemes పేరుతో ఎవరైనా డబ్బు అడిగితే do not send money to anyone. Otherwise, you may end up being cheated like MLA Phalla Rajeshwar Reddy garu. So that's it for now. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. హ్యాపీ లెర్నింగ్.